డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. Discipline and focus are the admirable points. He was the winner of Bigg Boss reality shows. So Bigg Boss title winner ఆ ట్యాగ్ మీ లైఫ్ లో ఎలా హెల్ప్ చేసింది, మిమ్మల్ని ఎంత ఇంపాక్ట్ చూపించింది? బిగ్ బాస్ టైటిల్ నాకు సినిమా ఇండస్ట్రీ పరంగా నిల్. హౌస్ లో యు వర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల లైఫ్ లో మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఇబ్బంది ఎదురైందా? ఇండస్ట్రీలో ఒక ఆఫర్స్ గురించి వెళ్ళినా ఇటు హీరో కన్నా ఎక్కువ పోజు కొడుతున్నాడు అనుకుంటారు. ఎంత ఫేమ్ సంపాదించారో అంత నెగటివ్ ఇమేజ్ కూడా ప్రాపగేట్ అయింది ఆ టైంలో. జనాలు నా గురించి పాజిటివ్ గా మాట్లాడితే వాళ్ళకి 1 మిలియన్ వ్యూస్, నెగిటివ్ గా మాడితే ఇంకో 2 మిలియన్ వ్యూస్. మీ లైఫ్ లో మీకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? హౌ డు యూ బికమ్ సో మోటివేటెడ్ ఎవ్రీ డే? నాకు ఏం జరిగాయి అంటే, మా పిల్లలకి మోడలింగ్ చేస్తామని చెప్పి నా దగ్గర 20,000 తీసుకున్నారు, 30,000 తీసుకున్నారు. కౌశల్ ఆర్మీ అనేది ఎలా పుట్టింది? కౌశల్లే డబ్బులు ఇచ్చి మరీ ఆర్మీని కట్టించుకున్నాడు. ఒకవేళ నీకు అంతమందికి నేను డబ్బులు ఇచ్చి వచ్చేవాడైతే బిగ్ బాస్కి రావాల్సిన అవసరం లేదు. ఒక 10 కాదండి, 20 లక్షలు స్టాకుల్లో పోగొట్టుకొని బెట్టింగుల్లో పోగొట్టుకుంటే అంటే మీ దగ్గర ఇంకెన్ని కోట్లు ఉన్నాయంటారు? ఐపీఎల్ బెట్టింగ్స్ అని ఒక 700 లైఫ్ లో ఐపీఎల్ చూసుకోవడం మానేసాను. సో బేసికల్ గా ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఒక ఇమేజ్ కి బాగా వచ్చిన మిస్కన్సెప్షన్ ఇమేజ్ ఏంటి కౌశల్ గారు? మీతో ఎంత ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నా మీరు నా వెనకాల బ్యాడ్ గా మాడతారా? నా ముందు మళ్ళీ ఇది ఒక కొత్త చాప్టర్ అవుతుంది. ఒక పేపర్ పెన్ కదా, ఎందుకండి? మీకు లవ్ లెటర్ రాద్దాం. నేను ఎప్పుడు డౌట్ ఒకటి అడగాలనుకున్నాను. ఈ బొమ్మకి కారణం ఏంటో నాకు ఇప్పుడు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి. 2 కాళ్ళు అన్నది నేను చెప్పదలుచుకున్న అంశం. కాళ్ళు పైకి పెట్టరా? ఆ అడ్మైరబుల్ క్వాలిటీ ఇస్ వాట్ ఫ్రమ్ దాట్ డే ఆన్వర్డ్స్ ఇప్పటిదాకా ఐ కీప్ అడ్మైరింగ్ ఇన్ హిమ్. హలో ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళలో ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ పాయింట్ అంటే నాకు ఇష్టం లేదు. ఇట్లా ఒక్కొక్కళ్ళ మీద మనం ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఎస్పెషలీ నేను మాట్లాడబోయే వ్యక్తి గురించి అయితే డిసిప్లిన్ అండ్ ఫోకస్ ఆర్ ది అడ్మైరబుల్ పాయింట్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మేబీ అందుకనే మా సీజన్ అప్పుడు హీ వాజ్ ది విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 2. ఈ ఇంటర్వ్యూ నాకు ఎందుకు స్పెషల్ అంటే, ఒక రియాలిటీ షో విన్నర్ని ఒక రియాలిటీ షో ఫైనలిస్ట్ లో ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. అండ్ హియర్ వి గో. నాతో పాటు ఉన్నారు మై ఆల్వేస్ ఫ్రెండ్ కౌశల్ మండా. హాయ్ కౌశల్ గారు. హలో, ఇదే న్యాయంగా ఉందో చెప్పండి. నేను ఏదో మా లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా ఆడిషన్స్ కి వస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి సెట్ లో కూర్చోబెట్టేస్తారు. అంటే మేబీ సీజన్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇప్పుడే అనుకుంటా కదా కలిసింది. మా ఊరు వచ్చారు పైగా నాకు తెలిసి. హౌ కమ్ మనం కలవకుండా ఇలా ఇంటర్వ్యూ చేయకుండా మీరు ఇంటికి రాకుండా ఎలా కుదురుతుంది? ఎప్పుడో సీజన్ లో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఐ ప్రామిస్ యూ దట్ విల్ హావ్ అ ఇంటర్వ్యూ. అది ఇప్పటికి ఇన్నేళ్ళకి. ఎలా ఉన్నారు కౌశల్ గారు? హౌ ఇస్ లైఫ్ ట్రీటింగ్ యూ? ఐఎమ్ గుడ్, రియల్లీ గుడ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ విజయవాడ అడ్డం మీద. సో విజయవాడకి ఎప్పుడు ఒక స్పెషల్ ప్లేస్ ఉండిపోతుంది అంతే అన్ని రకాలుగా. విజయవాడ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు విజయవాడ వాళ్ళందరూ నా కోసం వాక్ చేశారు. నాకు ఎప్పుడన్నా నేను కొంచెం లోలో ఉన్నప్పుడు ఆ విజయవాడ వాళ్ళు చేసిన కౌశల్ ఆర్మీ 2K వాక్ చూసుకుంటూ ఐ గెట్ బూస్టప్ అనమాట. అండ్ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు వచ్చినా అమ్మని దర్శించుకుని వెళ్తా ఉంటాం. అండ్ అలాగే విజయవాడ అంటేనే స్పెషల్. ఇక్కడ 2019 లో ఐ గాట్ మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా అవార్డ్ ఆల్సో అలాంగ్ విత్ కరీనా కపూర్. విజయవాడ అంతేనండి, అందరికి ఒక స్పెషల్ ప్లేస్ ని కూర్చోబెడతది అంతే. మన విజయవాడ. సరే, ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారు కాబట్టి ఇట్ ఇస్ మన విజయవాడ. కానీ ఈ ఇంటర్వ్యూలో లెట్స్ టేక్ అవుట్ ది యాక్చువల్ ప్రపంచానికి తెలియని కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం అన్నది నా ప్రయత్నం. థాంక్ గాడ్ అట్లీస్ట్ మీకన్నా దట్ రియల్ కౌశల్ గురించి తెలుసు యాక్చువల్ గా. టు స్టార్ట్ విత్ మీకే ఛాన్స్ ఇస్తున్నాను, మీరే చెప్పండి. మీ జెన్యూన్ సెల్ఫ్ గా మీ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయమంటే
ఏం చెప్తారు? హౌ డు యూ స్టార్ట్ విత్? నా పర్సనాలిటీ అనేది ఇప్పుడు చెప్పేది కాదు. పుట్టినప్పటి నుంచి పెరిగే కొద్దీ పర్సనాలిటీ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతూ ఉంటది. బట్ వెన్ వి సెటిల్డ్ ఇన్ లైఫ్ ఆ పర్సనాలిటీ అనేది స్టాటిక్‌గా లైఫ్ టైమ్ అంతా అదే ఉంటది. మై పర్సనాలిటీ ఏంటంటే నీతిగా, నిజాయితీగా ఉండడం అండ్ డిసిప్లిన్‌గా ఉండడం. అండ్ లైఫ్ ఉన్న ఒక్క లైఫ్‌ని ఏదో పుట్టామా, సచ్చామని కాకుండా ఐ వాంట్ టు యుటిలైజ్ మనకిలో బాడీలో, నరాల్లో సత్తా ఉన్నంత వరకు మాక్సిమం హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ జనరేషన్స్‌కి కావాల్సిన ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ గాని, లేకపోతే వాళ్ళకి ఒక రిలాక్స్‌మెంట్ ఆఫ్ లైఫ్ గాని ఇవ్వడానికి ఐ డూ మై బెస్ట్ అన్నమాట. యాక్చువల్లీ అంటే సేమ్ ఒక వారియరా? ఒక సాక్రిఫైస్ చేసే పర్సనా? లేదా నా పర్సనాలిటీని జనాలు కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారా? వాట్ ఈస్ యువర్ డెఫినిషన్ ఆఫ్ కౌశల్? జనాలు అనేవాళ్ళు ఎప్పుడూ ఒకలా ఉండరు. దే విల్ బి డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ మైండ్ సెట్స్. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే ఉంటారు. పాజిటివ్‌గా చూసేవాళ్ళు పాజిటివ్‌గా చూస్తారు. నెగెటివ్‌గా చూసేవాళ్ళు నెగెటివ్‌గా చూస్తారు. ఒక మనిషిని చూసే విధానంలో ఉంటది. చూసే కళ్ళల్లో ఉంటది. వాళ్ళు ఎలా చూస్తారన్నది. బట్ వాళ్ళు ఎలా చూసినా మనకంటూ ఒక విధానం ఉంటది. జీవితంలో ఎలా ఉండాలి, ఎలాగా మెలగాలి, ఎలాగా ఎండ్ చేసుకోవాలన్నది. సో మనదెప్పుడు మన దగ్గరే ఉంటది. సో అసలు బేసికల్‌గా కౌశల్ గారు మీ లైఫ్‌లో మీకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? హౌ డు యూ బికమ్ సో మోటివేటెడ్ ఎవ్రీ డే? ఇప్పుడు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా పుట్టాలి, ఇలా పెరగాలి. ఈ మోటివేషన్ వెనకాల ఉన్నటువంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి మీకు? అంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి లైఫ్ టైం గుర్తుండిపోయే సంఘటనలు అనమాట. ఓకే. ఆ డ్రైవింగ్ ఫోర్స్ అని మీరు ఏదైతే అన్నారో ఆ సిచ్యువేషన్సే మీ జీవితంలో డ్రైవింగ్ ఫోర్స్ గా లైఫ్ టైం గుర్తుంటాయి అనమాట. ఏంటవి మీకులో ఏం జరిగాయి? నాకు ఏం జరిగాయి అంటే ఫస్ట్ డ్రైవింగ్ ఫోర్స్ వాట్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్ ఇస్ నేను ఫస్ట్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు బెంగళూరుకి వెళ్ళాను. ఐఎమ్ ద ఫస్ట్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ వైజాగ్ నుంచి రీజనల్కి సెలెక్ట్ అయింది. రీజనల్లో బెంగళూరులో అశోక హోటల్లో నేను మోడలింగ్ వాక్ చేసి ఒక ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. థర్డ్ రౌండ్లో వాళ్ళ ఒక జడ్జెస్ ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు నాకు పెద్దగా ఇంగ్లీష్ కూడా రాదు నిజంగా చెప్పాలంటే. ఐ వాజ్ ఫ్రమ్ తెలుగు మీడియం. నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో సమాధానం చెప్తే అక్కడ ఒక నలుగురు అమ్మాయిలు నన్ను చూసి పక్క నవ్వారనమాట. ఆ నవ్వు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని నవ్వు అనమాట. సో నేను ఏదన్నా రిలాక్స్ అవుతున్న టైంలో నాకు నవ్వే గుర్తొస్తుంది. నువ్వు రిలాక్స్ అవుతున్నావు, రిలాక్స్ అవ్వక యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇంకా నీ బాడీలో జీవం చచ్చిపోలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అండ్ ఆ నవ్వుకి యూ హ్యావ్ టు షో వాట్ యు ఆర్. అది ఎందుకు ఎప్పుడు నవ్వారు వాళ్ళు మిమ్మల్ని చూసి? అంటే నా ఆన్సర్ చూసి, నా ఇంగ్లీషు, నా ఆన్సర్, నా గ్రామటికల్ మిస్టేక్స్ చూసి నవ్వారు. సో ఓహ్! దాట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ మీ ఫర్ ద ఫ్యూచర్ అనమాట యాక్చువల్గా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అగైన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్లో ఆ నిమ్మకాయ టాస్క్ ఒకటి బాగా డిస్టర్బ్ చేస్తుంది ఆ టైంలో. అంటే అది వాళ్ళ నా కళ్ళల్లో కారం కొట్టినా, పసుపు కొట్టినా, నిమ్మకాయ పిండినా పెద్దగా పట్టించుకున్నాను కాదు. బికాజ్ ఇట్స్ అ ఫిజికల్ అటెంప్ట్. బట్ ఇమోషనల్గా టార్చర్ అనేది ఆ టాస్క్లో జరిగింది. ఆ టాస్క్ వలన కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యి అది కూడా జీవితంలో ఒక డ్రైవింగ్ ఫోర్స్గా టర్న్ అయిందనమాట యాక్చువల్గా. వాస్తవంగా అప్పుడు ఆ నిమ్మకాయ టాస్క్‌లో, పిండే టాస్క్‌లో ఎమోషనల్‌గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందా? ఇమోషనల్గా ఫిజికల్‌గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన వరకు మా అందరికీ తెలుసు. ఎమోషనల్‌గా అనేది ఇది ఒక కొత్త యాంగిల్ లాగుందే. మీరు ఉంటారండి అక్కడ. మీ మైండ్ ఇంకొక దగ్గర ఎక్కడో ఎట్టి ఉంటుంది. పరిస్థితుల్లో కాదు. మీకు గుర్తుంటే మీరు ఆ క్రూసిఫైడ్ చేసిన మీ బాడీ పొజిషన్‌లో పెట్టి ఉన్నారు. మైండ్ శ్రీకాంత్ గారి దగ్గర పెడితే ఎలా ఉంటుందో చెప్పండి. అస్సలు కాదు గానీ, మీరు ఆ టాస్క్‌లో ఉన్నప్పుడు పీపుల్ వర్ నియర్ టు యూ. బట్ వి వర్ సిట్టింగ్ బిహైండ్ కదా! పిండడం వరకు దట్ వాస్ ది డ్రైవింగ్ ఫోర్స్. అసలు మొత్తం సినారియో మారిపోయింది. వాళ్ళు నా కళ్ళల్లో నిమ్మకాయ పిండినా, నా కళ్ళల్లో వెనక నుంచి వచ్చి పసుపు కొట్టినా, ముక్కులో, చెవుల్లో, కళ్ళల్లో పేస్ట్ పిండినా ఐ డోంట్ కేర్. నా చేతులు పట్టుకుని వేలాడినా, ఆఖరికి వాళ్ళు ఒక ట్రిమ్మర్ పట్టుకుని నాకు షేవ్ చేయడానికి వచ్చినా ఐ డెంట్ డిస్టర్బ్. బట్ అక్కడున్న కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెంట్ మీ వలన ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని డిస్టర్బ్ చేశాడు యాక్చువల్గా, విచ్ ఈస్ నాట్ రైట్ ఆ టైంలో. సో దట్ వాజ్ డిస్టర్బ్డ్ యాక్చువల్లీ. నేను టాస్క్ అయిపోయిన తర్వాత తన మీద అంత ఫోర్స్ఫుల్లీ
నేను తిరగబడడానికి రీజన్ కూడా దట్ వాస్ ట్రిగ్గర్డ్ మీ బ్యాడ్లీ అనమాట. టాస్క్ 3 వరకు చేసినా 4 వరకు చేసినా మా అందరికంటే ఫస్ట్ మీరే నిద్ర లేచేసి ఆ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో మీ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ కి జీవితంలో మీరు పే చేసిన హైయెస్ట్ ప్రైస్ ఏంటండి? ఇంకా పే చేయలేదండి. ఇంకా పే చేయాలనుకుంటున్నాను. పే చేస్తాను డెఫినెట్‌గా. ఇప్పటికైనా అంతేనా? మీరు పొద్దున్నే లేచి మీ జిమ్, మీ వర్కౌట్? అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే ఐ యామ్ ఏ లేజీ బట్ మీరు లేజీయా? ఇంకా మమ్మల్ని ఏమంటారు సార్? అంటే బట్ టైంకి వర్క్ విషయానికొచ్చేసరికి ఐ యామ్ వెరీ యాక్టివ్ అనమాట. సో వర్క్ ఎప్పుడైతే నాకు ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది సక్సెస్ చేయాలి అన్న మైండ్‌లో ఉంటే మాత్రం ఐ విల్ బి మ్యాడ్ అనమాట. ఐ విల్ బి మ్యాడ్ అబౌట్ వర్క్. ఇప్పుడు మొన్న హైదరాబాద్‌లో వి డిడ్ ఎ మ్యాసివ్ ఈవెంట్. ఒక ఆడిషన్‌కి 1200 మంది వస్తారంటే ఇట్స్ లైక్ అన్‌ఎక్స్‌పెక్టబుల్ అనమాట. 400 మంది కిడ్స్ జస్ట్ ఫర్ ఆడిషన్ హైదరాబాద్ రీజియన్‌కి వచ్చారంటే జస్ట్ నేను పెట్టిన ఫస్ట్ ఎడిషన్ ఇది 'లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా'. బట్ అంత రెస్పాన్స్ వచ్చింది. అంత ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా చేసుకొని ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ విత్ మై టీమ్ టు విజయవాడ అనమాట. డ్రైవర్‌ని పెట్టుకుంటే మా కార్ సరిపోవట్లేదని డ్రైవర్‌ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ఐ డ్రోవ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో బికాస్ వీ కెన్ డిస్కస్ విత్ మై డిజిటల్ టీమ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఎలాగా సాటిస్ఫై చేయాలి కిడ్స్‌ని. ఇదంతా అంటే టిల్ December 27th మై మైండ్ ఈస్ టోటలీ ఆక్యుపైడ్ ఆన్ దిస్ అనమాట. ఎందుకంటే ఐ కీప్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ పేరెంట్స్. మా పిల్లలకి మోడలింగ్ చేస్తామని చెప్పి నా దగ్గర 20,000 తీసుకున్నారు, 30,000 తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మా అబ్బాయికి సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి ఆ ఆర్టిస్ట్ యూనియన్ కార్డు లేదని చెప్పి నా దగ్గర 10,000 తీసుకున్నారు. మా అమ్మాయికి పోర్ట్ఫోలియో చేస్తామని చెప్పి ఏదో పిచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసి మా దగ్గర 40,000 తీసుకున్నారు. ఎక్కడి నుంచో బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి ఒక ఫ్యాషన్ షో అని చెప్పి ఒక 2 సార్లు ఇలా నడిపించి మా దగ్గర 20,000 తీసుకున్నారు. ఇలా విని ఐ వాజ్ వెక్స్డ్ యాక్చువల్లీ. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు ఒక కెరియర్ మోడల్గా ఒక కెరియర్ స్టార్ట్ చేసిన నేను, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మోడల్ హూ వెంట్ టు ద ఫైనల్స్, ఇంత టైటిల్స్ ఉంచుకున్న నేను, వై కాంట్ ఐ డూ విత్ మై ఎక్స్పీరియన్స్ ఎప్పుడు సెలబ్రిటీ స్టేటస్ని మెయింటైన్ చేయకుండా ఐ షుడ్ డూ సంథింగ్ విచ్ ఐ గివ్ దెమ్ ఎ సెలబ్రిటీ లైఫ్ ప్రతి టాలెంటెడ్ కిడ్స్కి. దెన్ ఐ డిసైడెడ్ కన్నప్ప తర్వాత ఐ గాట్ లిటిల్లీ ఒక 2-3 ఫిల్మ్స్ అయితే ఆఫర్స్ ఉన్నాయి. బట్ అవన్నీ పక్కన పెట్టి 2026 వరకు ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఈస్ మోడలింగ్ పార్ట్. దిస్ ఈజ్ అంటే ఇది ఒక బిగ్ బాస్ లో నేను ఎంత ప్రెషర్ తీసుకున్నానో దానికి 3 times ఎక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడు యాక్చువల్గా. అవునా? ఎందుకంటే అక్కడ ఓన్లీ హౌస్ వర్కే వీ హ్యావ్ టు హ్యాండిల్. ఇక్కడ హౌస్ బయట ఉన్నాం కాబట్టి 30 to 100 డిపార్ట్మెంట్స్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ ఆల్ ద టైమ్ అనమాట. మీ లైఫ్ లో అన్టోల్డ్ ట్రూత్స్ గురించి మాట్లాడితే, మీరు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాలు చేయడానికి వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్, సిచ్యువేషన్స్ జనాలకి నిజంగా తెలియదు నేను ఎంత కష్టపడ్డాను అన్నది చెప్పాలనుకుంటే ఎలాంటివి కోట్ చేస్తారు? అదే అందరు సెలబ్రిటీ అంటే ఏదో అసలు ఇంకా కౌశల్ అంటే పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో సిల్వర్ స్పూన్ తో పుట్టారు అన్నట్టు అనుకుంటారు. యు డోంట్ బిలీవ్ యాక్చువల్లీ ఐ కీప్ గోయింగ్ US ఎవ్రీ ఇయర్. US కి వెళ్తే అంటే ఫ్యూ ఫ్యామిలీస్ హోస్టర్స్, ఫ్యాన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేము మామూలుగా తింటా ఉంటే సెలబ్రిటీస్ కూడా ఇలాగే తింటారా, మాకులాగే తింటారా అంటే ఐ యూస్ టు గెట్ లాఫ్ అనమాట. సో యాక్చువల్గా మీరు అడిగింది not only me, every celebrity, every successful person will have a story, Kaushal garu. A big story. Even వాళ్ళు గోల్డెన్ స్పూన్ తో పుట్టినా, సిల్వర్ స్పూన్ తో పుట్టినా, ఐరన్ స్పూన్ తో పట్టినా, ఎవరికైనా ఒక సక్సెస్, ఒక ఫ్లాష్ బ్యాక్ లేకుండా వాళ్ళకి మోటివేట్ అవ్వరు లైఫ్ లో. యాక్చువల్లీ నా సక్సెస్ కి అంటే సక్సెస్ అని చెప్పను, నాకన్నా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అన్టోల్డ్ స్టోరీ జనాలకి ఇప్పటి వరకు తెలియదు. నిజంగా ఏంటి కౌశల్ కూడా ఇంత కష్టపడ్డా అనుకునే సిచ్యువేషన్స్ ఏమున్నాయి మీరు? సో చిన్నప్పుడు నన్ను మోడలింగ్ కి పంపించడానికి వైజాగ్ నుంచి బెంగళూరుకి ట్రైన్ లో వెళ్ళడానికి మై ఫాదర్ టుక్ VRS, మిమ్మల్ని మోడలింగ్ లో ఎంకరేజ్ చేయడానికి. అండ్ మై మదర్ తన మంగళసూత్రాలు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో నాకు బట్టలు, ఫోటోగ్రాఫ్స్ అని తీపిచ్చి దే డిడ్ సంథింగ్ అనమాట. అంటే వీడికి అనుకున్నది నేను తీర్చగలిగితే లైఫ్లో వాడికి అనుకున్న దాంట్లో వాడు సక్సెస్ అవుతే అంతకన్నా మాకు కావాల్సింది ఏంటి అన్న థాట్స్ అనమాట. ఎందుకంటే మా 3 generations ఆర్ ఇంటూ యాక్టింగ్. మా తాతయ్య గారు ఉప్పాడ కొత్తపల్లి అంటే పిఠాపురం, అతను ఆంధ్రప్రదేశ్ నాట్యమండలిలో హీఈస్ అ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. మా తాతయ్య గారు జగ్గయ్య గారితో, అల్లు రామలింగయ్య గారితో, SV రంగారావు గారితో కలిసి బుర్రకథలు చెప్పేవారు.
సాంఘిక నాటకాలు ప్రదర్శించేవారు. తర్వాత వీళ్ళందరూ చెన్నై వెళ్ళిపోయారు. మా తాతయ్య గారు చెన్నై సైకిల్ షాప్ ఉండేది అక్కడ మాకు పిఠాపురంలో. ఆ సైకిల్ షాప్ అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని ఎస్వి రంగారావు గారు రోజులు మారే అనే సినిమాకి విలన్ క్యారెక్టర్ ఏదో ఉంది అంటే ఆ విలన్ క్యారెక్టర్ కోసం మా తాతయ్య గారు వెళ్ళారనమాట యాక్చువల్గా. తర్వాత అక్కడ వెళ్ళి ఒక వారం రోజులు ఉన్న తర్వాత ప్రొడ్యూసరు వేరే వారు ఎవరినో రికమెండ్ చేస్తే ఆర్ నాగేశ్వరరావు గారు ఎవరినో, సో అతనికి ఆ క్యారెక్టర్ వచ్చింది. మా తాతయ్య గారికి సారీ అండి, నేను చాలా ట్రై చేశాను, బట్ ప్రొడ్యూసర్ గారి రికమెండేషన్తో వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందంటే ఇంకా పాపం ఏం చేసేది లేక డిసప్పాయింట్మెంట్తో వచ్చి అదే సైకిల్ షాప్లో పనిచేస్తూ హీ ఎండ్ అప్ హిస్ లైఫ్. మై ఫాదర్ హూ ఇస్ 7 times ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ ఆన్ థియేటర్. తన చిన్నప్పటి నుంచి అతను ఏ డ్రామా వేసినా మోర్ దెన్ 3,000 plays he did ఆన్ థియేటర్. తను ఏది వేసినా హీఈస్ ద బెస్ట్ యాక్టర్, ఆల్వేస్ బెస్ట్ యాక్టర్. మా ఫాదర్ కి పెద్ద పెద్ద వాళ్ళందరితో చేశారు. అంత ఎక్స్పీరియన్స్ మా ఫాదర్ హైదరాబాద్ వచ్చి సినిమాలు సక్సెస్ అవ్వాలని చెప్పి జాబ్ రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చి ఒక చిన్న ఇంట్లో ఉండి ట్రై చేసేవారు. బట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ యాక్చువల్లీ. సో వీళ్ళందరినీ చూసి ఉన్న నాకు ఆబ్వియస్లీ వాళ్ళ జీవితంలో సాధించలేనిది ఆ సర్నేమ్ తో ఉన్న నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న కసితోనే హైదరాబాద్ లో అడుగు పెట్టాను. హైదరాబాద్ లో అడుగు పెట్టే విధానం కూడా చాలా యాత్రికంగా జరిగిందనమాట. మేము హైదరాబాద్ వస్తున్నప్పుడు వైజాగ్ ట్రైన్ ఎక్కి మా సిస్టర్కి సెండ్ ఆఫ్ ఇచ్చి మా కంపార్ట్మెంట్ వచ్చేసరికి, అదే మా బర్త్ దగ్గరికి వచ్చేసరికి మా సూట్ కేసులన్నీ కొట్టేశారు ఎవరు. అందులో మా మదర్కి ఉన్న కొద్దిపాటి జ్యువెలరీ, చీరలు అన్నీ గాన్. మాకు ఏం చేయాలో తెలియక 3 సూట్ కేసులు లేవు, ఒకటి కూడా కాదు. ఇంకా హైదరాబాద్ ఏం చేస్తాం ఉట్టి చేతులతో. హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న టైంలో మా సూట్ కేసులని అందులో పెట్టాం అండ్ ఒక లారీలో మిగతా సరుకులంతా రావాలి. సో మాకు ఏం చేయాలో తెలియక రన్నింగ్ ట్రైన్ లోంచి దూకేసాం అనమాట. దూకేసి అగైన్ వి వెంట్ టు ద పోలీస్ స్టేషన్. ఒక 10 రోజులు తిరిగి ఇంకా దొరకపోయేసరికి మా పిన్నులందరూ మా మదర్కి హెల్ప్ చేస్తే సారీస్ అని ఇచ్చి మళ్ళీ ఒక 1 month తర్వాత వి స్టార్టెడ్ అనమాట. మళ్ళీ ఆల్మోస్ట్ అప్పుడు లైఫ్ మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వచ్చేసిందా? అదేంటో మరి హైదరాబాద్ రావడానికి మళ్ళీ వైజాగ్ ఒప్పుకోలేదో ఏంటో తెలియదు కానీ మళ్ళీ నేను మా కజిన్ కలిసి ఒక లారీలో సామాన్లన్నీ ఎక్కించుకుని వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్. మొత్తం ఆ లారీలో ఉన్న సామాన్లన్నీ కింద పడిపోయి చాలా చెల్లాచెదరైపోయాయి. సో ఉన్న సామాన్లతో హైదరాబాద్లో అడుగు పెట్టినప్పుడు చెయ్యి ఓపెన్ చేస్తే నా చేతుల్లో 50 రూపాయలు ఉందన్నమాట. అది ఆ డ్రైవింగ్ ఫోర్స్కి దిస్ ఈజ్ దట్ ఓపెన్ ద హ్యాండ్. ఆ 50 rupees ఆల్వేస్ రిమెంబర్స్ మీ అనమాట. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని. అప్పటి నుంచి అడుగు పెట్టిన ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రిలాక్స్ అవ్వలేదు. మా ఇంటికి ఒక 2 kilometer దూరంలో ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. అప్పుడు ఫోన్స్ కూడా లేవు, సెల్ ఫోన్స్ లేవు. అది కష్టపడి మా ఫాదర్ని ఒప్పించుకుని ఒక పేజర్ కొనుక్కున్నాను. ఆ ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి ఒక 10 coins చేతిలో పట్టుకుని తెలిసిన డైరెక్టర్స్ని, తెలిసిన కొరియోగ్రాఫర్స్కి ఫోన్స్ చేస్తే ఐ యూస్ టు గెట్ నెలకి 1-2 ఆఫర్స్ వచ్చేవి. బట్ అక్కడ వచ్చిన ఆఫర్ని ఐ యూటిలైజ్డ్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్ అనమాట. సో నేను ఎప్పుడైతే అక్కడి నుంచి ఒక ఫ్యాషన్ షో వచ్చిందో ఆ ఫ్యాషన్ షోలో చేస్తున్నప్పుడే ఆ ఫ్యాషన్ షోకి కావాల్సిన అవన్నీ నేను నేర్చుకున్నాను, ప్రాక్టికల్గా నేర్చుకుని ఫ్యూచర్లో నేను మోడలింగ్ చేస్తే నాకు వచ్చేది 1,500-2,000. ఆ ఫ్యాషన్ షో మొత్తం చేస్తే ఐ యూస్ టు గెట్ 20,000-25,000. సో బీ యాజ్ ఎ కంప్లీట్ ఫ్యాషన్ షో డైరెక్టర్గా అప్పుడే టర్న్ అయ్యాను వెన్ ఐ వాజ్ 18 years. సో అలాగా స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ, అంటే ఫేమ్ ఒక్కటే కాదు మనిషికి కావాల్సింది, ఆ డబ్బు కసితో ఉన్న నాకు ఆ డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విధానంతో మోడల్ కన్నా ఎక్కువ ఆ మోడల్స్కి లైఫ్ ఇవ్వడానికి ఎక్కువ చూపించాం అనమాట ఇంట్రెస్ట్ యాక్చువల్లీ.